హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2 ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 3 క్యాప్సికము, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటోసు, గార్లిక్ జింజర్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ఉడికించిన ఎగ్స్ ఒక 7 తీసుకుంటున్నాను నేను. తురిమిన కొబ్బరిని కొద్దిగా తీసుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను వేయండి. వీటిని ఫ్రై చేయండి. సన్నని మంట మీద లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మాడకుండా చూసుకోండి. తిప్పుతూ ఉండండి. మనం స్టవ్ దగ్గర పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. దాంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తిప్పండి. మాడకుండా చూసుకోండి. మనకి మాడితే పాడైపోతుంది. ఇది టమాటో ఎగ్ కర్రీ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినేటువంటి కర్రీ. నేను దీంట్లో తాలింపు గింజలను యాడ్ చేస్తున్నాను. మాడకుండా చూసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అన్నమాట. దాన్ని బాగా వేగిన దాకా అట్లా తిప్పండి. ఇది వేగిన తర్వాత నేను ఇందాక తీసుకున్నటువంటి ఈ క్యాప్సికమ్ నేను యాడ్ చేశాను. ఈ క్యాప్సికమ్ కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాటాలు యాడ్ చేయండి. తిప్పుతూ ఉండండి. సో ఇది మగ్గిన దాకా మనం అట్లా చేస్తూ ఉంటే చాలా తొందరగా ఉడుకుతుందండి. టైం అయితే ఎక్కువ తీసుకోకూడదు. నేను నూనెలోనే వీటిని మగ్గిస్తున్నాను అన్నమాట. వీటిని మేతి ఆకు వేస్తున్నానండి. టేస్ట్ కొరకు బాగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్తో చేయడం వల్ల ఈ ఫుడ్ కూడా మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అండి. చిన్నపిల్లలకి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది. కొద్దిగా సాల్టు, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు వేసి తిప్పుతున్నాను. ఈ మీడియం ఫ్లేమ్లో నేను తిప్పుతూ ఉన్నాను. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత, నూనెలో వేగిన తర్వాత నేను వాటర్ వేసి యాడ్ చేసి కొద్దిగా ఉడికిస్తున్నానండి. మనము ధనియాల పౌడర్ వేయటం వల్ల చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి కూర ఉడికేటప్పుడే. ఈ కూర ఉడుకుతుండగానే ఎంత చాలా బాగుంటుందంటే తర్వాత మనం కొబ్బరి యాడ్ చేయండి. మీరు ప్రతి ఒక్కరికి ఇంట్లో చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. గుడ్లు మనం వాడుతున్నాం కాబట్టి కాల్షియం కూడా ఉంటుంది. ఇందాక ఉడికించిన గుడ్లను ఈ కర్రీలో మనం కలపాలండి. ఈ ఉడుకుతున్నటువంటి కర్రీలో కొద్దిగా మీకు కావాలంటే గుడ్డు మీద కొద్దిగా ఘాటు పెట్టుకుంటే మనకి ఆ మిశ్రమం అనేది గుడ్లో కొద్దిగా టేస్ట్ వస్తుంది. పెట్టుకోకపోయినా పర్వాలేదు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో మనం కూర ఉడికేటప్పుడు మెయిన్గా అడుగు అంటకుండా చూసుకోండి చాలు. ఉప్పు కూడా చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం కసిముగా అవుతుంది. సో మనం ఈ మిశ్రమము కూడా చాలా అంటే చాలా చూసారుగా, నోరూరిపోయేటువంటి ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటూ ఉంటే మంచి వేడి అన్నంలో తింటూ ఉంటే సాయంత్రం టైంలో చాలా సింపుల్గా అయిపోతుంది. పెద్ద కష్టమైతే లేదు. మనం కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేయండి లాస్ట్లో. సో ఇప్పుడు నేను అన్నం వేసుకొని చూసారుగా ఎంత బాగుందో. ఏమండి, మీరు చేసుకొని నాకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి రుచికరమైన ఆరోగ్యవంతమైన వంటలను నేను చేసి మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.